దైవదర్శనం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు అంటే మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి. శ్రీ మహావిష్ణువు ఏకవింశతి అవతారాల్లో అవసరం అయినప్పుడల్లా వ్యక్తమయ్యి భక్తులను ఉద్ధరించే విశేష అవతారం దత్తావతారం. ఈ దత్త జయంతిని పురస్కరించుకొని ఈరోజు దత్తక్షేత్రాలు అన్నీ భక్తజన సందోహంతో నిండిపోతాయి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే నామ సంకీర్తనతో మారుమోగిపోతుంటాయి. దత్తక్షేత్రాలు గానగాపూర్, పిఠాపురం, వల్లభాపూర్ వంటి క్షేత్రాలు కాలు మోపడానికి వీలు లేకుండా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అలాంటి పుణ్యక్షేత్రం ఒకటి ఈ దత్త జయంతి రోజున మీ ముందుకు తీసుకొచ్చాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ మా యొక్క విన్నపం, ఈ వీడియోని మీరు చూసిన తర్వాత లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు మాకిచ్చే ప్రోత్సాహం. నరసింహవాడి, నర్సోబావాడిగా పిలువబడే దత్తక్షేత్రం. చూడండి భక్తజన సందోహంతో ఎలా నిండిపోయిందో ఈ క్షేత్రం. ఆ దత్తుడిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడ నుండో వచ్చిన భక్తజన సందోహంతో ఈ పంచగంగా సంగమం నిండిపోయింది. ఈ నర్సోబావాడి దేవాలయం మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లా నరసింహవాడి వద్ద ఉంది. ఇది సాంగ్లీ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే నర్సోబావాడి లేదా నరసింహవాడిగా ప్రసిద్ధి చెందింది. కలియుగంలో దత్తాత్రేయుడి రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాల పాటు ఔదుంబర్ చెట్టు కింద తపస్సు చేశారు. శ్రీ నరసింహ సరస్వతి ఔదుంబర్ వద్ద చాతుర్మాస్యాన్ని ముగించుకొని ప్రయాణిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. కృష్ణ మరియు పంచగంగా సంగమం మరియు ఔదుంబర చెట్ల దట్టమైన అడవుల కారణంగా ఈ ప్రదేశం సహజ సౌందర్యంతో అలరారుతుంది. స్వామి ప్రతిష్ఠించిన పాదుక ఈ ఆలయంలో ఉంది. పంచగంగా సాగర్, శివ, భద్ర, కుంభి, భగవతి మరియు సరస్వతి అనే 5 పవిత్ర నదుల సంగమం. ఇక్కడ అవి కృష్ణానదిలో కలుస్తాయి. గురు చరిత్ర 18వ అధ్యాయం ప్రకారం శ్రీ నరసింహ సరస్వతి పంచగంగా సాగరాన్ని దర్శించుకున్నారు. ఇక్కడ నదికి అవతలి ఒడ్డున అమరేశ్వరుని ఆలయం ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని అమరాపూర్ అని కూడా పిలుస్తారు. సమీపంలోనే శక్తి తీర్థం ఉంది. ఇక్కడ 64 యోగిని శక్తులను నివసిస్తాయి. అమరేశ్వరుని సేవిస్తూ మరియు పూజిస్తూ ఉంటాయి, కానీ ఇతరులకు కనిపించవు. సమీపంలో పాప వినాశిని మరియు ఇతర పవిత్ర తీర్థాలు కూడా ఉన్నాయి. శ్రీ నరసింహ సరస్వతి 12 సంవత్సరాలు అమరాపూర్లో ఉన్నారు. అందుకే ఇది శ్రీ నరసింహ సరస్వతి పేరు మీద నర్సోబావాడిగా పిలువబడుతుంది. గురు చరిత్ర 19వ అధ్యాయంలో శ్రీ గురులు, నేను నా పాదుకలను ఇక్కడ వదిలివేస్తున్నాను. నా పాదుకలు ఎక్కడ పూజింపబడతాయో అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను. పాదుకలకు పూజలు చేసి ఏ కోరికలు కోరినా అవి నెరవేరుతాయి. ఆయన ప్రత్యక్షంగా లేకున్నా ఆయన పాదుకలు భక్తులను కాపాడుతుంటాయని గురు చరిత్రలోని 20 మరియు 21వ అధ్యాయాలు చెబుతుంటాయి. జై గురుదత్త.